ప్రత్యక్ష ఎన్నికలను సామాజిక విప్లవ సాధనాలుగా భారత రాజ్యాంగ నిర్మాతలు భావించారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కులోంచి పురుడు పోసుకునే ప్రజాస్వామిక ప్రభుత్వాలు జనజీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని వారు విశ్వసించారు. గడిచిన 7.5 దశాబ్దాలుగా ఎన్నికల్లో డబ్బు మూటలు, ఓటి వాగ్దానాల ప్రలోభాలు, నేరచరిత నేతల దౌర్జన్యాలు, కుల మతాలపై పార్టీల విద్వేష ప్రచారాలతో ఎన్నికల ప్రక్రియ ప్రతిసారి పరువు మాస్తోంది. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు అసలు ఓటు హక్కు అంటే ఏమిటో ప్రజానీకానికి తెలియచెప్పాయని, విచక్షణాయుతంగా ఓటు ఎలా వెయ్యాలో రెండో సార్వత్రికం నాటికే పౌరులకు తెలిసొచ్చిందని ఎన్నికల సంఘం లోగడ ప్రకటించింది. రైట్. మరికొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లో గవర్నర్ గారు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. విచ్చేసినటువంటి ఆహుతులందరికీ ఆద్యంతం నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాసేపట్లో అతిథులు విచ్చేస్తున్నారు కాబట్టి ఎవరు నిల్చొని ఉండకండి ప్లీజ్. అందరూ కూర్చోండి. అండ్ ఈ మూమెంట్స్ అనేది ఉండకూడదండి. లాస్ట్లో ఇంకా కొంతమంది వస్తున్నారు. ప్లీజ్ ఫైండ్ ప్లేసెస్ ఫర్ యువర్ సెల్ఫ్. అతిథులు విచ్చేసిన తర్వాత ఎటువంటి కదలికలు ఉండకూడదు. ఇప్పటికే అనుకున్నాము, ఇట్స్ నాట్ ఎనీ కామన్ ప్రోగ్రామ్. సో కన్సర్న్డ్ ఆఫీషియల్స్ కూడా వారి కేటాయించిన స్థానాల్లోనే ఉండండి మ్యామ్ అండ్ సర్స్. సో ఇప్పుడు నేషనల్ యాంథమ్ తర్వాత
కాసేపట్లో అతిథులు చేరుకోబోతున్నారు వేదిక వద్దకి. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వాళ్ళు రాగానే నిశ్శబ్దంగా లేచి నిల్చుందాం. జాతీయ గీతం ఆలాపన తర్వాతనే కూర్చుందాం. ఇంకా కదలికలు కనిపిస్తున్నాయండి. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ సెటిల్ డౌన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే అతిథులు వచ్చిన తర్వాత నేను ఆ మాట చెప్తే బాగోదు మీకు. సో స్టూడెంట్స్తో వచ్చినటువంటి టీచర్స్ కూడా సార్ ప్లీజ్ బీ సీటెడ్. వేదికకి రైట్ సైడ్లో కొంతమంది నిల్చొని కనిపిస్తున్నారు. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అందరికీ వర్తిస్తుందండి. ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్. Concerned officers, please
take care that everybody is seated in their places. NCC children, please settle down. I could see movements. Sit straight. That's good. पूछ लेने एक बार లేదా నేను అడుగుతున్నాను జగిత్యాల జిల్లా నుంచి కేజీబీవి కొడుమ్యాలు వచ్చారా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే. అండ్ వికారాబాద్ జిల్లా నుంచి జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి టీం. ఓకే. అండ్ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మహాత్మా జ్యోతిబా పూలే కాలేజ్. వండర్ఫుల్. మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ చిప్పలకుర్తి కేజీబీవి. వండర్ఫుల్. అండ్ వైశాలి రాజన్న సిరిసిల్ల. వైశాలి రాజన్న సిరిసిల్ల. Are you here? Okay, fine. Akshaya, Kamareddy district. Wonderful. Jagatyal district representative to receive the district sweep song award. Jagatyal Jilla representative to receive the district sweep song award. And Hyderabad district representative. Okay, thank you. BLO Vanita from Bodhan constituency. BLO Vanita from Bodhan constituency. వస్తున్నారా? కొంచెం కాల్ చేసి ఫాలోఅప్ చేయించండి. యా. సీటింగ్ అరేంజ్మెంట్ ఆర్గనైజర్స్ చూడండి, ఇంకా కొంతమంది నిల్చొని ఉన్నారు. చాలామంది నిల్చొని ఉన్నారు. ప్లీజ్ సీ దట్ దే ఆర్ గివెన్ సీట్స్.
కూర్చున్న వాళ్ళు మళ్ళీ నిలబడకండి. ఇంకా కొంతమంది నిలబడే ఉన్నారు. దయచేసి మీ మీ స్థానాల్లో ఆసీనులవ్వండి. వెనక వరుసలో కూడా కొంతమంది నిలబడే ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోండి. ఇక మన దగ్గర ఉంటుంది సార్. గుంపుగా కాకుండా లైన్గా అలాగా. దయచేసి వస్తున్న వాళ్ళందరూ కూడా మీరు అక్కడ ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడే కూర్చొని ఉండండి. వెల్కమ్ చెప్పమన్నారు. వెల్కమ్ వెల్కమ్. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూ ఆడిటోరియానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రథమ పౌరులు మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ తమిళిసై సౌందరరాజన్ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ సి పార్థసారథి గారు, సిఇఓ శ్రీ వికాస్ రాజ్ గారు, అడిషనల్ సిఇఓ లోకేష్ కుమార్ గారు, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డోస్ గారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ శశాంక్ గారు, మేడ్చల్ మల్కాజ్గిరి
డిస్ట్రిక్ట్ కలెక్టర్ గౌతమ్ గారు. అందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా జాతీయ గీతాలాపన. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे రైట్, థ్యాంక్ యూ. కార్యక్రమంలో ముందుగా గౌరవ గవర్నర్ గారికి మరియు వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలకు పుష్పగుచ్చాల ద్వారా స్వాగతం. ముందుగా రాష్ట్ర గవర్నర్ గౌరవ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి బ్యాడ్జెస్ మరియు పూల కుండీలతో పూల మొక్కలతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ సి పార్థసారథి గారికి, అలాగే స్టేట్ సిఇఓ శ్రీ వికాసరాజ్ గారికి, అడిషనల్ సిఇఓ లోకేష్ కుమార్ గారికి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ గారికి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ శశాంక్ గారికి, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ శ్రీ గౌతమ్ గారికి ఫ్లవర్ పాట్స్ బ్యాడ్జెస్ తోటి ఇప్పుడే స్వాగతం పలకడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ స్టేట్ సిఇఓ గౌరవ వికాసరాజ్ గారి స్వాగత పలుకులు. Good morning, ma'am. Good morning, everybody. I am privileged and honored to stand before the distinguished gathering on the occasion of the 14th National Voters' Day. We are privileged to have Honorable Governor of Telangana as the chief guest, who has always been supportive. We are thankful to you, madam. I also thank our guest of honor, State Election Commissioner. As you are aware, the Election Commission of India has been celebrating 25th January, its foundation day, as the National Voters' Day since 2011. The Commission's objective is to increase enrollment of voters by using the occasion so as to make universal adult franchise a complete reality. This has been done to mark the foundation day of the Election Commission of India, which was on 25th of January 1950. The LVD's main purpose is to create electoral awareness among citizens and encourage them to participate in the electoral process. This is most important, mostly for the new eligible voters, for whom we also do the annual revision of electoral rolls. I am happy to inform that the gathering that 9,99,667 new electors
in the age group of 18-19 were enrolled in the year 2023. This year, we are doing the special summary revision now. As on today, we have about 7,50,000. This number will increase. We will do the final publication of electoral roll on 8th of February. As you know, we are in the process of preparation for the elections to the House of People, Parliament. I would take this occasion to request every eligible voter to get themselves enrolled either online or in person by contacting their BLO. I also request all the people who have already got themselves registered earlier to check their names in the voter roll. We recently conducted the general elections to the Telangana State Assembly elections, which was done in a free and peaceful manner, with precision, perfection, and in a timely manner. I thank all the electors of Telangana who participated in the poll process and exercised their franchise. For the first time, home voting was introduced for PWD voters and voters who were 80 plus in age. This was received quite well by the public. The NVD is being celebrated today at all the 35,356 polling stations in the entire state of Telangana. I urge all political parties to continue their cooperation in enrollment and the conduct of elections. I also take this opportunity to thank all the state icons for their contribution, and also all the organizations, the civil society organizations who have collaborated with us in the process of enrollment and also in the conduct of election. It has been the endeavor of the ECI to bring transparency in all aspects of our work, like voter enrollment, complaints redressal, knowledge about candidates, and other aspects of voting through ENCORE software, and also promote ethical voting and create an environment in every election so that voters can vote fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language, or any inducement. I would urge all to do their bit to fulfill the motto of Election Commission, which is nothing like voting, I vote for sure. Thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఓటరు తమ బాధ్యతలను తెలుసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటును వినియోగించుకునే విధంగా ప్రోత్సహించటానికి మన భారతదేశ ఎన్నికల సంఘం సమాజంలోని కొంతమంది విశిష్ట వ్యక్తులను ఐకాన్స్గా గుర్తిస్తుంది. అట్టి వ్యక్తులను మనకు పరిచయం చేసే ఒక వీడియోని ఇప్పుడు వీక్షిద్దాం. ముందుగా మహేందర్ వైష్ణవ్ గారు, విజువల్లీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ క్రికెటర్. మిస్ బి సుజాత గారు, లోకోమోటివ్ ఛాలెంజ్ టీవీ ప్రెజెంటర్. మిస్ కె శ్రావ్య గారు, విజువల్లీ ఛాలెంజ్ సింగర్. మిస్ ఓరుగంటి లైలా గారు, థర్డ్ జెండర్ కమ్యూనిటీ నుంచి. మిస్ జ్వాలా గుప్తా గారు, బ్యాడ్మింటన్ ప్లేయర్. మిస్టర్ అనూప్ కుమార్ యామా గారు, ఫిగర్ అండ్ రోలర్ స్కేటర్, అర్జున అవార్డీ. మిస్టర్ సివి మెలిన్, క్రికెట్ ప్లేయర్ గారు.
Ms. Malawat Purna, a mountaineer. She is the youngest Indian and youngest female to summit the Mount Everest. Dr. P. Ravishankar Garu, archery coach. Mr. Charan Singh Ketawat Garu, rowing player. Mr. P. Priyadarshi Garu, cine artist. వీరందరికీ వీరు చేస్తున్న సేవలకి ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేసుకుందాం. తదుపరి కొలాబరేటింగ్ ఏజెన్సీస్కి వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ పై వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఒక వీడియో ఉంది, దాన్ని కూడా వీక్షిద్దాం. Under 18 elections. I am sure your efforts would have motivated the adult members of your family to check their names in the voter list and also to vote on the polling day. All the best. థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవ సి పార్థసారథి గారి సందేశం. Her Excellency, the Governor of Telangana, Srimati Tamilisai Soundarajanji, good morning, ma'am. Chief Electoral Officer Telangana, Sri Vikas Raj, Commissioner GHMC Ronald Rose, other senior officials from CEO's office, some of the neighboring district collectors, new young voters, civil society organizations, awardees, collaborative agencies, print and electronic media. A very good morning to you all. It's a matter of great privilege for me to participate today in the 14th National Voters' Day. I take this opportunity to congratulate the CEO and his team for successful conduct of recent assembly elections during November 23. Abraham Lincoln rightly said, the ballot is stronger than the bullet. Voting in a democratic country like India is a huge responsibility which every citizen must respect. National Voters' Day is dedicated to the
power of individual voice in shaping the nation's destiny. India lowered the eligible voter age from 21 to 18, recognizing the vital role the young voices play in the democracy. Mahatma Gandhi emphasized the concept of democratic decentralization and he called it Panchayat Raj. Article 40 of Indian Constitution calls upon the states to organize village panchayats to function as units of self-government. Accordingly, most of the states constituted both rural and urban local bodies in their respective states. Government of India during early 90s promulgated 73rd and 74th amendments whereby local bodies have a constitutional status on par with union and states. These amendments brought in vital changes. Constitutional guarantee for conduct of timely elections to local bodies, establishment of independent state election commissions, security of tenure to local bodies, communal and gender-based reservations in all the local bodies, guarantee for official devolution from the resources both from union and states. The powers and functions of the state election commissions are identical to those vested in the Election Commission of India. The State Election Commission is vested with the powers of conducting elections for an innumerable number of both rural and urban local bodies. The number goes up to 1.36 lakhs. The percentage of voting in the last ordinary elections to rural and urban local bodies on an average ranged from 70.7 to 94.6. However, in the case of GHM's elections, the average poll percentage was very low, that is 46.62, which is highly disappointing. So far, the State Election Commission accomplished the task of holding free and fair elections in the given challenging environment. I thank the CEO for giving me this opportunity for sharing my views. Finally, I take leave by saying Happy National Voters Day. Thank you. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి సందేశం రికార్డెడ్. Very warm greetings to all voters on the momentous occasion of the 14th National Voters' Day. The Election Commission of India was established on the 25th of January 1950, and that is why we celebrate National Voters' Day on January 25th. This year, National Voters' Day is all the more special. Over 60 democratic countries will have elections this year to elect their respective governments. India shall be the focus of all, as the world's largest and most vibrant democracy conducts 18th Lok Sabha elections and elections to around 8 state legislative assemblies during 2024. This day is an occasion to celebrate voters, youngsters in particular, as central to this great democracy of ours. During 2023, the Commission successfully conducted elections in 9 states, where more than around 16 crore voters gave voice to their cherished democratic rights and voted in an atmosphere of fairness, confidence and joy. Elections were held peacefully, with no major incidents of violence and near zero repolls. In 126 villages of Bastar, polling stations were set up for the first time in independent India, where voters came to
polling stations without any fear and anxiety. Women voters participated enthusiastically, even surpassing male voters in many constituencies across the 9 states. The Commission's efforts have meant 100% registration of particularly vulnerable tribal groups and to enable them to participate in the festival of democracy. In 2024, we will be having the world's largest peacetime logistical exercise of movement of men and materials to enable over 96 crore voters to exercise their franchise, spread over 12 lakh polling stations through over 1.5 crore plus election officials. Big thanks and appreciation to our polling teams who traversed the harshest terrains to deliver democracy to the last mile. Our focus has been to make the electoral experience pleasant, all-inclusive and inducement-free. Our electoral roll serves as a vibrant and diverse mosaic reflecting the rich diversity of our democracy. Recalling a few lines from Thiruvalluvar's Kural, it is compassion, the most gracious virtues, which moves the world. Reflecting this sentiment, it is the Commission's resolve to make our elections inclusive and accessible. We have over 81 lakh persons with disability as our voters, over 1.8 crore 80 plus voters, 2.5 lakhs are 100 plus age voters and over 48,000 third gender voters registered with us in our electoral rolls. Optional home voting facility is also available for 80 plus and PWD voters to vote from the comfort of their homes. Political parties are the pivot of our vibrant democracy. The Commission bases its engagement with political parties broadly on 3 pillars: full disclosures, complete involvement of them, and assured responsiveness. Going into general elections 2024, we appeal to the political parties for their continued support and assure them of our fullest cooperation in providing level playing field. Fostering an ethical and respectful political discourse plays a critical role in shaping the democratic process and in influencing our young voters in particular. It is imperative that political parties engage in discussions that inspire rather than divide, that promote ideas instead of personal attacks. Political parties, our biggest stakeholders, must become our best partners in ensuring an ethical journey. And for the first time voters, I would like to take this opportunity to appeal to them to exercise their franchise with full enthusiasm. It is our endeavour and duty to zoom along with zoomers, connect with the young generations to mitigate youth and urban apathy that we are witnessing of late. I fervently believe that this year, 2024, the youth will make a resounding and emphatic statement by coming out to vote in large numbers and also motivating their peers to do the same. Technology has been leveraged for transparency and process efficiency in all aspects of elections. While technology has made possible many enabling features to enrich the electoral processes and make them easier, it has also posed various challenges to the democratic exercise world over. Misinformation, deepfake, and use of artificial intelligence are being increasingly used to undercut the faith and trust of the people in the electoral process. We, however, stand very firm in our resolve to maintain a level playing field and foster an informed electorate. Any attempts to compromise this fundamental tenet through false narratives
will be met with swift, strong and robust measures to uphold the integrity of our elections. We are confident and committed to give India's approximately 96 crore electors and all stakeholders, including political parties, the best possible electoral experience, truly befitting the largest democracy of the world. Today, on National Voter Day, in the spirit of inclusivity, I end my address with an appeal to each and every one of you, particularly the youth voters, to take part in the ensuing festival of democracy with full vigor and enthusiasm. Jai Hind. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ రాష్ట్ర గవర్నర్ గారిచే ఓట్ పుస్తక ఆవిష్కరణ. ఈ పుస్తకంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన కార్యక్రమాలన్నీ సవివరంగా వివరించబడ్డాయి. ఇప్పుడు ఆ పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్ గౌరవ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఆవిష్కరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మేడం. తదుపరి ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అఖిల లోలక్పూరికి ఓటర్ కార్డు మన గౌరవ అతిథులు గారు అందజేస్తారు. ఎపిక్ కార్డ్ని గౌరవ అతిథులు గారి చేతి మీదుగా అఖిల లోలక్పూరి. తదుపరి అవార్డు విన్నింగ్ విద్యార్థులు రెడీగా ఉండాలి. ఈ ఓటర్ దినోత్సవ సందర్భంగా వివిధ జిల్లాల్లో జరిగినటువంటి వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి ఇప్పుడు మన ముఖ్య అతిథులు గారు సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. ముందుగా స్కిట్లో ఫస్ట్ వచ్చినటువంటి జగిత్యాల డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ స్టూడెంట్స్ బి రుచిత, ఈ సౌమ్య, ఏ మనీషా, ఏ గంగోత్రి, ఏ హేమ. వారిని గైడ్ చేసినటువంటి మిస్టర్ దేవేందర్ రెడ్డి గారు, అసిస్టెంట్ డిఓ సూపర్వైజరీ ఆఫీసర్, మిస్ ఆర్ సుగుణ, సీనియర్ సిఆర్టీ తెలుగు గారు. వీళ్ళు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ్ కొడిమ్యాల్ విద్యార్థులు జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి. తదుపరి సెకండ్ ప్రైజ్ జిల్లా పరిషత్ హై స్కూల్ కొట్టపల్లి వికారాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు విద్యార్థులు రెడీగా ఉండాలి. సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ఫ్రమ్ జిల్లా పరిషత్ హై స్కూల్ కొట్టపల్లి వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఎం చరణ్, జే చందు, పి భరత్, పి మహేష్, జే గణేష్, పి ప్రవీణ్, సిహెచ్ ప్రవీణ్, కె సంధ్య. అలాగే వారిని గైడ్ చేసినటువంటి వారు మిస్టర్ బి సురేష్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు. వీరంతా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటపల్లి విద్యార్థులు వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. వీరికి కూడా సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు సర్టిఫికేట్స్ పొందుతున్నారు. అందరం కరతాళ దానులతో వాళ్ళని అభినందిద్దామండి. తదుపరి ఫస్ట్ ప్రైజ్ మెదక్ డిస్ట్రిక్ట్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ్ చిప్పలకుర్తి మండల్ నర్సాపూర్ నుంచి విద్యార్థులు పి వీణ, పి మంజుల, ఎం మౌనిక, వి అర్చన, హెచ్ దివ్య, జి అర్చన, వి స్పందన, సిహెచ్ అంకిత. వీరికి గైడ్ చేసినటువంటి వారు మిస్టర్ విష్ణుతేజ, అలాగే స్పెషల్ ఆఫీసర్ మిసెస్ శ్వేత గారు. కంగ్రాచులేషన్స్ అండి, వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ గోస్ టు స్టూడెంట్స్ ఆఫ్ మహాత్మా జ్యోతిబా పూలే కాలేజ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. స్టూడెంట్స్ పి రితిక, ఎస్ కావేరి, పి ఝాన్సీ, ఈ నవ్యశ్రీ,
జి పూజ, బి మహాలక్ష్మి, ఏ అఖిల, వీరి ప్రిన్సిపల్ గారు మిస్సెస్ ఏ జ్యోతి, అలాగే సపోర్టింగ్ టీచర్స్ కె స్పందన గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, అండ్ ఎం లక్ష్మీ ప్రభ గారు, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి వీళ్ళకి సెకండ్ ప్రైజ్. సో కరతాళ ధ్వనులతో వీరిని అభినందనలు తెలియజేయండి. తర్వాత సాంగ్ కాంపిటీషన్లో రాజన్న సిరిసిల్ల నుంచి ఫస్ట్ ప్రైజ్ జి వైశాలి, సెకండ్ ప్రైజ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి పి అక్షయ. మీ కరతాళ ధ్వనులు సరిపోవండి, చిన్నారులు చాలా చక్కగా చేస్తారు. తదుపరి అక్షయ సెకండ్ ప్రైజ్ ఫ్రమ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. తదుపరి జగిత్యాల డిస్ట్రిక్ట్ మిస్టర్ బి అశోక్ డైరెక్టర్ గారి డి శ్రీనివాస్ గౌడ్. జగిత్యాల డిస్ట్రిక్ట్ బి అశోక్ గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు. అలాగే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, ఎస్వివిఈపి నోడల్ ఆఫీసర్ గారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. తదుపరి అఫీషియల్స్ కూడా సర్టిఫికెట్స్కి రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా డిఓ అండ్ కలెక్టర్ కుమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి సో హేమంత్ సహదేవ్ రావు గారు ఐఏఎస్, అలాగే భవేష్ మిశ్రా గారు ఐఏఎస్ డిఓ అండ్ కలెక్టర్ జయశంకర్ భూపాల్పల్లి గారు. తదుపరి డిఓ అండ్ కలెక్టర్ సూర్యాపేట్ గారు ఎస్ వెంకటేశ్వరరావు ఐఏఎస్ గారు. Bhavani Shankar sir, you are requested to be on. Yeah. Bhavesh Mishra garu, తదుపరి ఎస్ వెంకట్రావు గారు, తదుపరి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గారు, తదుపరి జి వినేత్ ఐపీఎస్ ఎస్పీ కొత్తగూడెం గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ ఖమ్మం ఆదర్శ్ సురభి ఐఏఎస్ గారు, తదుపరి ఆర్డీఓ షాద్నగర్ డి వెంకట్ మాధవరావు గారు, తదుపరి అడిషనల్ డీజీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ శృతి పాటిల్ గారు, తదుపరి బిఎల్ఓ వనిత గారు, డిప్యూటీ సిఇఓ అబ్దుల్ హమీద్ గారు, తదుపరి స్వీప్ కన్సల్టెంట్ భవానీ శంకర్ గారు. వీరందరికీ కూడా మనం కరతాళ ధ్వనులతో వారి సేవలకు గాను అభినందనలు తెలియజేద్దాం. Thank you, madam, for encouraging all the officials and the students. రైట్, థ్యాంక్ యూ మేడం. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ గారి సందేశం. A special good morning to each and everyone here. First of all, I congratulate the organizers, the State Election Commission, for organizing the National Voters' Day
and I wish you all a very happy and democratic Voters' Day. Because it is the democratic right, the weapon which we have in our hand is the vote. And my respects to Sri Parthasarathi Garu, State Election Commissioner Telangana, Sri Vikas Raj Garu, CEO Telangana, Sri Lokesh Kumar, the additional CEO Telangana, Sri Ronald Ross, Commissioner GHMC, Sri Shashanka, Collector Rangareddy, Sri Gaudam, Collector Mechal, Malkagiri, and all the other dignitaries who are in the dais, off the dais, and all the collectors and all the achievers and all the motivators who are sitting in the front row, and all the students and all the other participants, my dear media friends, my special good morning to each and everyone. Actually, I have only 5 minutes, but I am very happy that I am attending this program. We have to vote, and that is the right we have in our hand. And I am very particular that the first time voters, today also our Honorable Prime Minister is talking to the more than 5 lakh first time voters. First time voters should have the experience and pride of voting. 2 or 3 appeal I have for you, because I wanted to have little more time, but my flight is by 11 o'clock and it will take 40-45 minutes to reach the airport. And I have to go and attend a program, and again I have to return to Telangana to attend the Republic Day program tomorrow. I wanted to attend this program in spite of my busy schedule, because exclusively for this program I am staying here. Otherwise I would have gone to Chennai for a very big program which was earlier arranged in, which they had the date of mine quite long back. But it is my responsibility to support the State Election Commission, guided by the Central Election Commission, because first of all I congratulate them for conducting a very successful election in the state of Telangana without any problem. Very successfully. More than 4 crore, 3 crore voters, Telangana? 4 crore. 3.26 crore. And first I congratulate them for organizing the home voting for our elders. And it has been successfully conducted in the State Election Commission of, in the State Election of Telangana. And it is a role model for the rest of the country. And the elders always feel they are unable to, because youngsters won't feel. I have seen elders feel unable to take part in the democratic festival of voting. So now we have fulfilled the desire of the elders. And my appeal for the youngsters. One thing I want to enforce here, the holidays for voting. Holiday is given to the citizens only to vote, not to go for excursion. In the lighter sense, I will tell, I was contesting from one of the constituencies, and when Honorable Prime Minister was about to land in another constituency, I was about to reach that constituency. In the airport, I saw most of my neighbors. It was just few days before the voting. Then I asked, you are all in the airport. Within 2 to 3 days, the day of voting is going to come. You are all there. No, madam, the voting is on Monday, no. So, Saturday, Sunday, Monday, we had an additional holiday. So, we are going to Ooty, we are going to Kodaikanal. So, please, this holiday is for voting. And my feeling is, even I appreciate the State Election Commission, because they appealed the IT companies of Hyderabad. Because some of the companies did not offer holiday. But the Election Commission pleaded them to go for a holiday for voting. But I don't know how many of them voted. So next day, we have to ask them to show the finger with the mark of voting. In Tamil, there is a proverb.
how voting is considered. வெறுமையானவர்களை பெருமையானவர்களாக ஆக்குவதற்கு கரும்புள்ளிகளை கையில் தாங்கும் வாக்காளர்கள். How it is means to make an ordinary person to an extraordinary person, but we are bearing the black mark in our finger. But that black mark, it is not the black mark. It is the mark of our democracy, and we have to have it. Like Viluppun we say, because when we go for a war, we feel that some wound should be there in the war. So that to participate, I have participated in this war. There I have the knife mark in my chest. I have a bullet mark in my, I bought the bullet in my hand or in my legs. So it is like that mark. You should be proud about it. And I appeal the Election Commission because they are doing it in a much better way. They are motivating and they are making the influencers to influence the voting. But at the same time, each and every student, first time voter, and even the other people, my appeal is, there should be 90 to 95% of voting. Because there is a saying, anecdote, bad officials are elected by good citizens. Bad officials, why I am not officials I am telling, because politicians means then they will come fighting with me. So bad officials are elected by good citizens who do not vote. So that is a big thing, who do not vote. And if we don't vote, we are ignoring the history and giving away the future. So we have to vote. That is our responsibility. Like we read, we sleep, we eat. The voting is our responsibility. And now the Election Commission is providing so many facilities. And I appeal them, there should be good water, good ambience, and good help for the elders and the youngsters. And the youngsters are now hesitant to stand in the line. If I ask them, who will madam stand in the line? So it's a long line. But to go for a foreign country, to get visa, they will be standing in a line. Even hot sun, they will be standing. But to select a good politician among our candidates, you fail to vote them. And another mistake we do, and Election Commission won't accept that, but I am dead against Nota. None of the above. Somebody is there to get your vote. You assess the candidates. You assess the candidates and you assess one among them. Good among them. And if nobody, you find out, okay, you go for Nota. But the youngsters know they are not assessing the candidates at all. If I ask, because when the first girl came here, I asked, which is your constituency? She told. Which is your booth? I asked. She told. I really congratulate her, because sometimes when we give the card, which is your constituency, they don't know. Which is your booth, they don't know. So she is ready to vote because she has identified her constituency and she has identified her booth also. She has to identify her candidate. That I cannot say. She has to identify. So we have to assess the candidates. Who are the good candidates? And two challenges the Election Commission is facing. One is cash for vote and another is false voting. They used to say, one person told, no, I was very fortunate when I went to the polling booth, I saw my grandmother coming here from heaven. Because how means, I saw my grandmother voted there. So this type of things also, now Election Commission is taking more efforts to remove the dead voters. But sometimes, we as politicians, we have faced so many things. And now the candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If we are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the Election Commission, they should
take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. And when I was a candidate, I saw, when I was coming out of the polling booth, I saw one of the policemen fainted. Then I immediately approached me as a doctor. I went and gave first aid. Then I asked, why you fainted? Then he told, for 5 to 6 days, I'm continuously on duty. So here police officials are there. So I appeal them, whether it is collector or teachers or the organizers or the police officials, look that they get adequate rest and there good gap between their duties, because each and every one productivity should be there. So it's already late for me, but again my appeal is, you all should be motivated, and the motivation should start from the college level for the first time voters, and the elders should be motivated to get their votes from home, and all the collectors and all the organizers from today, they have to work, and there should be a competition between the electoral officers who will vote maximum, whether they get 90% votes or 95% voting. So maximum number of voting. And I think sometimes only the advertisements are not helping us. We spend lot on our advertisements, but advertisements only not helping us. Each and everyone should be motivated. And as our great Ambedkar said, I have not given a weapon in the hands of my citizens. Instead of weapon, I have given the vote. So that is the weapon. So that is the weapon which can fight against atrocities, which can fight against misrule. So you are the most powerful people in the democracy, whether the politicians or not. The voters are the most powerful people in the democracy. Please exhibit the power and go and vote. If you want to access the candidates, please know about them, and I appeal the Election Commission to note the expenditures also. And the indirect means of influencing the voters also should be curtailed, and good people should contest, and good people should be elected, and good people should govern. So only the people get good governance, because India is such a great country. It's a mother of democracy, and this mother should be safeguarded by great straightforward rules, and I am really very happy. And if you vote for the proper person, definitely you will get a good MLA or MP, so that your constituency will be benefited. With a small short experience which I had with a candidate, I will tell, you have to elect good voters. 2 people were traveling in a road. It was a bumpy road. Other person was telling, oh, what is this road? They got down and told, this road is very bad. It's so bumpy and it is not well maintained. Who is the MLA of this constituency? All the people in that village started beating him. The other person told, no, he is asking the correct question, but you all started beating him. They told, he is the MLA of this constituency. So he is unable to identify the geography of his constituency, and he is blaming. So who is asking the question? So the elected people should look after the constituency, at the same time look after the people of the constituency. So everything is not in your in their hands, it is in your hands. The powerful weapon, the vote. Please practice voting. And I appeal the college professors and the vice chancellors, you have to motivate them in the younger age so that they have to vote. And I am really very happy to attend this program. And my appeal is vote, vote, vote. That's all. Thank you so much. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. కార్యక్రమంలో ఇప్పుడు గౌరవ గవర్నర్ గారికి సిఇఓ గారిచే సన్మానం.
Yeah. Thank you, ma'am. Please be seated. And now I request Commissioner JHMC and District Election Officer Hyderabad Garu to give the vote of thanks to the guests. I sincerely thank our chief guest, Dr. Tamilisai Soundararajan, Honorable Governor of Telangana, SEC Parthasarathy Garu, other dignitaries on the dais and off the dais. Ma'am, as per your message, ma'am, we will ensure that the elections are conducted in a free and fair manner and all the eligible voters are coming and voting, ma'am. On behalf of our CEO, we thank everybody who have participated in this 14th National Voters Day program. Thank you very much. ఇప్పుడు అందరూ ఒకసారి లేచి నిల్చుంటే జాతీయ గీతంతో ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे